హలో అండి, సూపర్ టేస్ట్ అండ్ క్రంచీ అయినటువంటి గోధుమ పిండి బిస్కెట్స్ ఒకసారి ఇలా ట్రై చేసారంటే మాత్రం బయట కొనమే మానేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి, పావు కప్పు వరకు సుజీ రవ్వ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు డ్రై కోకోనట్ పౌడర్, హాఫ్ స్పూన్ వరకు నువ్వులు, హాఫ్ స్పూన్ వరకు క్రష్ చేసినటువంటి సోంపు వేసుకోవాలి. చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 1 నుండి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి, లేదంటే ఆయిల్ అయినా కూడా పర్లేదన్నమాట. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మిక్సీ జార్లోకి 3/4 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి, అలాగే 3-4 యాలకులు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు తగిన వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలి, ఆ విధంగా కలిపేసుకొని 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఈ విధంగా పరుచుకోవాలి. మన పిండిని అంతా కూడా చూడండి, ఈ విధంగా మందం అనేది ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చి క్రిస్పీ అయ్యే వరకు. ఎంతో టేస్ట్గా ఉండే వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్